మన ప్రార్థన ఆయన చెవులతో ఆలకిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఏమంటాడంటే యెషయా గ్రంథంలో 59వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన చెవులు మందము కాలేదు. మందం అంటే ఏంటంటే వినపడకుండా ఉండలేదు అని. ఇప్పుడు కొంతమందికి చెవులు వినపడవు, చెవుడు వాళ్ళకి ఏమి చెప్పినా కూడా అర్థం కాదు. చెవిటి వాళ్ళకి ఏదైనా చెప్తే అర్థమైద్దా? ఏమన్నా అర్థమైద్దండి? కొంతమంది పెదాలు కదిలిస్తూ ఉంటే గుర్తుపట్టగలరు, అది కూడా కొంత మాత్రమే, పూర్తిగా గుర్తుపట్టలేదు. పెద్దవాళ్ళని మనం ఏదన్నా అడిగామనుకోండి, ఏం బామ్మగారు ఏ ఊరు మీదంటే, అయ్యా నాకా 4 పిల్లలు అని అంటది. మనం అడిగింది ఏంది, ఆమె చెప్పేది ఏంది? ఏమండి, బామ్మగారు మీ ఊరేంది? అప్పుడప్పుడు వస్తుంటారు, ఆశ్రమంలో చేరాలని వస్తుంటారు కొంతమంది. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, అమ్మ మీ ఊరేంది అని అడుగుతా నేను. అయ్యా నాకు పిల్లలు 4 అంటది. నీ పిల్లలు ఎవరు అడిగారు? నేను అడిగింది మీ ఊరు కదా ముందు అని అంట. బ్రహ్మచెవుడు అంటారు కొంతమందికి, గోడకు చెప్పినా ఒకటే, వాళ్ళకి చెప్పినా ఒకటే. అట్లా నీ వయసు ఎంత తాత అని అడిగామనుకో, అయ్యా నాకు ఇప్పుడు పిల్లని ఎవరు ఇస్తారులే అని అంటాడు. చూసారండి, ఈ చెవుడు మీద చాలా జోక్స్ ఉన్నాయి, చాలా జోక్స్. ఈ చెవుడు మీద చాలా జోక్స్ వేస్తూ ఉంటారు. సరే, మీకు అర్థమైతే చాలు ఈ విషయం. గతంలో కూడా ఒక విషయం చెప్పా, చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు అని. ఎంతమంది గుర్తుందో ఏమో. గతంలో అడుక్కునేవాళ్ళు, వివిధ రకాలుగా అడుక్కునేవాళ్ళు. కొంతమంది ఏమో పాట పాడతా అడుక్కునేవాళ్ళు, మంచిగా పాట పాడతా వచ్చి అడుక్కునేవాళ్ళు. కొంతమంది డ్యాన్స్ వేస్తూ అడుక్కునేవాళ్ళు. కొంతమంది సర్కస్సులు చూస్తూ అడుక్కునేవాళ్ళు. ఇలా అడుక్కోవటంలో కూడా కొంతమంది కొన్నింటిని ఉపయోగించి అడుక్కునేవాళ్ళు, ఊరకనే వచ్చి అడిగితే ధర్మం ఎవరు వేస్తారని. కొంతమంది శంఖం ఊది అడుక్కునేవాళ్ళు. శంఖములో నాదాలు పలికించి, స్వరాలు పలికించి, చక్కగా శంఖములోనే ఒక పాట పాడి, శంఖం అనేది ఉంటుంది ఊవని ఊతారు, దాంతో పాటలు పాడి అడుక్కునేవాళ్ళు. ఒకడు అలా శంఖం ఊదుతా ఒక్కొక్క ఊరు తిరిగి అడుక్కుంటూ ఉండేవాడంట. ఒక ఊరు వచ్చాడు, అరుగు మీద ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు, కద్దర చొక్కా మంచిగా నీట్గా వేసుకొని ఓ పెద్ద ఆసామిలాగా కూర్చొని ఉంటే, అతని ముందు వచ్చి శంఖం ఊతున్నాడంట. శంఖం ఊతుంటే ఆహా భలే ఉంది అన్నట్టు చూస్తున్నాడు. ఆహా ఇతడు ఎవడో భలే చూస్తున్నాడు నేను శంఖం ఊదుతుంటే అని చెప్పి, డబ్బులు ఇంకా బాగా ఇస్తాడేమోనని ఇంకా బాగా ఊతున్నాడంట, ఇంకా బాగా ఊతున్నాడంట. ఎంతసేపు ఊదినా కూడా జేబులో చేయి పెట్టట్లా, డబ్బులు బయటికి తీయట్లా. ఇతనేమో ఊదుతూనే ఉండాడు, ఇంకా తీస్తాడేమో, ఇంకా తీస్తాడు. చూస్తానికేమో ఆసామి బాగా చూస్తున్నాడు. సరే ఇన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదామా అంటే ఆయన వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కాటల, ఎందుకంటే అంత బాగా చూస్తున్నాడు అతనికి వెళ్ళి, ఆ ఊదే అతనికి వెళ్ళి ఇతను. అందుకని చెప్పి అలాగే ఊదుతూ ఉంటే చివరికి చూసి చూసి అన్నాడంట, ఒరే నువ్వెంత కొరికినా కూడా ఆ శంఖం పగలదరా అన్నాడంట. మనోడికి అర్థం కాల, ఒక్కసారి మైండ్ పోయింది. నేను శంఖాన్ని కొరుకుతున్నానా? నేను శంఖాన్ని ఊదుతుంటే నీకు కొరుకుతున్నట్టు అనిపిస్తుందా? బాబు అసలు ఏ ఊరయ్యా నీది అంటే ఏదేదో సమాధానం చెబుతున్నాడంట. అప్పుడు అర్థమైంది మనోడికి, ఏంటిది, ఈడు పెద్ద చెమిటోడురా బాబు, ఎంతవరకు నేను ఎవడి ముందు శంఖం ఊదాను? చెమిటోడు ముందు శంఖం ఊదాను. దినాల్లో మందిరంలో కూడా చాలామంది ముందు మేము చెప్పే ప్రసంగాలు అలాగే ఉంటాయి, చెవులు ఉంటాయి కానీ తీసుకోరు. చెమిటోడు ముందు శంఖం ఊదినట్టే మా పరిస్థితి. కొంతమంది అయితే అసలు మరీ అరిసరిసి చెబుతుంటారు. ఎంత అరిసి చెప్పినా మందిరం బయటికి వెళ్ళాకరే పాస్ గారు ఏం చెప్పాడంటే, ఏమో ఊరి అంత అరిసి చెప్పాడు కదరా పాస్ గారు, పాపం గుండెలు అవిసిపోయేటట్టు, గొంతు ఆరిపోయేటట్టు, శ్వాస పోయేటట్టు, కంఠస్వరం పగిలేటట్టు చెప్పాడు కదంటే, ఏమో ఆయన అరిశాడు మేము విన్నాం, మాకేం అర్థమైంది అంటారు. అంటే ఆ వాక్యం మీద అసలు కొంచెం అన్న జాస పెడితే కదూ, అట్లా చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు పరిస్థితి. సరే ఎందుకు చెప్తున్నానంటే అసలు టోటల్ విషయం
కొంతమందికి చెవుడు వాళ్ళకి అది వినపడిద్దా? వినపడదు. మనం చెప్పింది అర్థమైద్దా? అర్థం కాదు. ఇదో ఇప్పుడు ఆ బాబుని రే ఆ కుర్చీడు తీస్తారా అన్నాను అనుకో, తీసుకొస్తాడు. ఎందుకని? అతనికి చెవులు వినపడుతున్నాయి. బాబుకు చెవులు వినపడుతున్నాయి కాబట్టి తీసుకొస్తాడు. అదే చెవులు వినపడట్లేదు అనుకో, రే ఇది తీస్తారా అన్నాను అనుకో, ఏం చేస్తాడు? నాకెళ్ళి బిక్క ముఖం వేసుకొని చూస్తాడు, అసలు ఏం చెప్తున్నాడు పాస్టర్ గారు అన్నట్టుగా. ఎందుకనంటే అతనికి వినపడదు కాబట్టి. ఇప్పుడు మీకు టోటల్గా ఏమర్థమైందంటే, వినపడకపోతే మనం ఏమీ చెయ్యలేము, సమాధానం ఇవ్వలేము. స్తోత్రం చెప్పండి ఒకసారి. అర్థమైందా? వినపడకపోతే సమాధానం రాదు. అవునా కాదా? వినపడితేనే మనకు సమాధానం దొరుకుద్ది. సరే, కొంతమంది అధికారులు ఉంటారు, కొంతమంది పెద్దలు ఉంటారు, వాళ్ళకి వినపడినా కూడా వినపడనట్టు ఉంటారు. దారిని వెళ్తుంటారు పెద్దలు, అయ్యా బాబు 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 మా పరిస్థితి ఇది అంటే చూసి చూడనట్టు వదిలేస్తారు. వినపడుద్ది కానీ వినపడినట్లుగా నెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. బజారుల్లో కూడా కొంతమంది అడుక్కునే వాళ్ళు కొంతమంది దగ్గరికి వెళ్తే అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా అంటారు. అంటే వీళ్ళకి వినపడిద్దా? వినపడదా? వినపడుద్ది. కానీ వీళ్ళకి ధర్మం చేయటం ఇష్టం లేకపోతే వీళ్ళ దగ్గర చిల్లర లేకో పరిస్థితి ఏదో వినపడనట్టుగా పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది వినపడినట్టు ఉంటారు, కొంతమందికి వినపడకపోతే అసలు సమాధానం రాదు. ఇలా ఉంటుంది పరిస్థితి. సరే, ఇప్పుడు మనుషులను పక్కన పెడదాం, దేవాది దేవుని దగ్గరికి వద్దాం. దేవుని పరిస్థితి ఎలా ఉందంట? దేవునికి కూడా ఏమున్నాయి దేవునికి? హల్లెలూయా, నాకు చెవులున్నాయి. సొలొమోను, నాకు చెవులున్నాయి, నేను వింటా. మీరు ప్రార్థన చేస్తే నేను వింటా. నేను చెవులు లేని వాణ్ణి కాదు, చెవులు నాకు మందముగా కూడా లేవు. నా చెవులు ఎప్పుడు స్వచ్ఛంగా వినపడతాయి. మనకి చెవుల లోపల కర్ణబేరీలు ఉంటాయి, అవి ఉల్లిపాయ పొర అంత ఉంటాయి అంట. అవి లైట్గా పలసబడిపోతే మనకు వయసు ఉడికే కొంది అవి లైట్గా తగ్గిపోతూ ఉంటాయి. తగ్గిపోయినప్పుడు మనకు మాట మందమైపోద్ది, మాట వినపడదు. చిన్నప్పుడు వినపడినంత సురుగ్గా వయసు పైపడాక వినపడదు. అవునా కాదా? చిన్నప్పుడు పిల్లోడు చాలా ఎంత దూరానిదైనా సరే వెంటనే వినగలడు, పసికట్టగలడు. అదే కొంచెం వయసు వచ్చిందనుకో కాస్త మందమా ఏంది, ఇంకొంచెం వయసు వస్తే అదే వినపడతలేదు, ఇంకోసారి చెప్పు, మందమైపోతే చెవులు వినపడవు. అట్లా మనకు ఒకనొక వయసు వచ్చేటప్పటికే దాదాపు అందరికీ కూడా చెవులు మందమైపోతాయి, వినపడవు. వయసు పైబడే కొంది. ఇది అవ్వ ఆదాములు పండు తినటంతో వచ్చినటువంటి కర్మ మనకి. దేవాది దేవుడు అలా సృష్టించాల మనల్ని. మన చెవులు ఎప్పుడూ కూడా చురుగ్గా ఉండేటట్టే సృష్టించాడు దేవుడు. మహానుభావులు అవ్వ ఆదామ పండు తిని ఈ మందాలన్నీ తెచ్చారు మనకి. కనుదృష్టి మందమైపోద్ది వయసు పెరిగే కొద్దీ, చెవులు మందమైపోతాయి వయసు పెరిగే కొద్దీ, గొంతు మందమైపోద్ది వయసు పెరిగే కొద్దీ. వయసులో మాట్లాడినట్టుగా వయసు అయిపోయాక మాట్లాడలేం. కానీ దేవుడు పండు తినలేదుగా. పండు తింది ఎవరు? ఆయన అవయవాలు మనకున్నా పండు తింది ఎవరు? మనం. అవ్వాదం తిన్నాడంటే మనం తిన్నట్టే, ఆ రక్తం మనలో కూడా ఉంది కదా. కానీ ఆయన పండు తిన్నాడా? తినలేదు. కాబట్టి ఆయన కన్నులకి ఎప్పుడు మందము కలుగదు, ఆయన చెవులకి ఎప్పుడు మందము రాదు, ఆయన మాట ఎప్పుడు నంగి పడదు, ఎప్పుడు అవి శాశ్వతంగా అలాగే ఉంటాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఆయన చెవులకు అసలు మందం అనేది రాదు, ఆయన చెవులకు మందం లేదు. ఆయన చెవులకి ఎప్పుడు కూడా మన ప్రార్థనలు వెళుతూనే ఉంటాయి. విని వినకుండా కూడా ఉండే దేవుడు కాదు మన దేవుడు. ఈ లోకంలో ఉండే అధికారులలాగో డబ్బున్నోళ్ళలాగో వాళ్ళని వదిలే అన్నట్టుగా, లేకపోతే పట్టించుకోనట్టు ఇటు చెబుతూ ఉంటే ముఖం అటు తిప్పటం, ఇటువంటి చేష్టలు లేవు మన దేవుని దగ్గర. ముక్కుసూటి మనిషి మన దేవుడు, డైరెక్ట్ వింటాడు. నచ్చకపోతే దాన్ని చెయ్యడు. నచ్చిందనుకో, నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేశారనుకో, ఆయన చెవులతో ఆయన విని తప్పకుండా ఆయన కార్యం చేసే దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.